నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. నీ మీద నాకు ఎపిసోడ్ 3. కొద్దిగా మైదా పిండి అతని శరీరం మీద నుంచి రాలి కింద పడుతూ ఉంది. ఈసారి ఆమెకి నవ్వు రాలేదు. నెల తిరిగేసరికి తన ఇంటి తలుపు తట్టే ఇంటి ఓనర్ బావమరిది మొహం గుర్తొచ్చింది. రెంట్ కలెక్ట్ చేసుకోవాలి అనే నెపం మీద ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చునే వాడి వెక్కిలి మొహం గుర్తొచ్చింది. చిన్నగా తల విదిలించింది. నీ ఫైల్ ప్లీజ్ అడిగాడు. ఆమె చప్పున ఫైల్ ఓపెన్ చేసి అతనికి అందించింది. 10th క్లాస్ నుంచి సర్టిఫికెట్స్ అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయి. ఆమెని గమనించాడతను. డ్రెస్ పెద్ద కాస్ట్లీది కాదు. మిడిల్ క్లాస్ అమ్మాయి. ఉద్యోగం అవసరంలో ఉంది. ఇక తాను చూడవలసినది ఆమె డెడికేషన్, నిజాయితీ, కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం. అది ఆమె పనిలోకి దిగితే గానీ చెప్పలేడు. తనకి ఒక అసిస్టెంట్ చాలా అవసరం ఇప్పుడు. ఇప్పుడిప్పుడే బిజినెస్ బాగా పెరుగుతోంది. ప్రైవేట్ ఆర్డర్స్ కూడా రావడం మొదలయ్యాయి. తాను అన్ని ప్లేసెస్కి వెళ్ళలేడు. సో నిజాయితీగా చేసేవాళ్ళు కావాలి. అంతకుముందు అనుభవాలు పెద్ద గొప్పగా లేవతనికి. అతనికి ఆమె డిగ్రీలతో పనిలేదు. కానీ కుతూహలం కొద్దీ చూశాడు. ఇంట్రెస్టింగ్. కలినరీ ఆర్ట్స్లో BA చేశారు. బేకింగ్లో, పేస్ట్రీస్ అండ్ కన్ఫెక్షనరీలో 1 year డిప్లొమా చేశారు. ఈ కోర్సులు ఉన్నట్టుగా చాలామందికి తెలీదు అన్నాడు అతను ఫైల్ని ఆమెకి తిరిగి ఇచ్చేస్తూ. చిన్నగా నవ్వింది ఆలహ్య. అందరూ ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్, సివిల్ సర్వీసెస్లోకే ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్లే. ఈ హాస్పిటాలిటీ ఫీల్డ్లో చాలా మంచి స్కోప్ ఉందని కూడా తెలీదు. కానీ మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకిది. ఒకప్పుడు ఇంటికి చుట్టాలు వస్తూ పోతూ ఉండేవారు. అందరికీ వంట చేసి కడుపు నిండా పెట్టేది అమ్మమ్మ. తినేవాళ్ల కళ్ళలో తృప్తి మాత్రమే కాదు, అమ్మమ్మ కళ్ళు కూడా మంచి పని చేసిన ఫీల్ని ఎగ్జిబిట్ చేసేవి. అది మనసులో బాగా నాటుకుపోయింది. కానీ అలా కాదు, ప్రొఫెషనల్గా చెయ్యాలని అనిపించింది. గలగలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఆమెని ముచ్చటగా చూశాడతను. 2 నిమిషాల తర్వాత కానీ తను నాన్ స్టాప్గా మాట్లాడుతోందని అర్థం కాలేదు. ఠక్కున నోరు మూసేసింది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అడిగాడు వెనక్కి వాలి కూర్చుని ఆమెని పరిశీలనగా చూస్తూ. ఆమె మొహం ఎర్రబడింది. ఎందుకో తెలీదు. ఆ క్షణంలో ఆప్టిమస్ ప్రైమ్ కంఠం ఉన్న గ్రీక్ గాడ్ కనిపించాడు. తల అడ్డంగా ఊపేసింది గబగబా. అయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండడానికి ఈ ఉద్యోగానికి ఏమిటి సంబంధం? రోషంగా అడిగింది. ఉంది. బాయ్ ఫ్రెండ్ ఉంటే గంటకు ఒకసారి ఫోన్ కాల్, 10 నిమిషాలకు ఒకసారి మెసేజ్, చీటికి మాటికి సెలవులు, మధ్య మధ్యలో గొడవలు, అలకలు. అవన్నీ జాబ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి సీరియస్గా చెప్పాడు. అంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే జాబ్ ఇవ్వరా అడిగింది ఆశ్చర్యంగా. నో అన్నాడు తల అడ్డంగా తిప్పుతూ. ఒకవేళ ఇక్కడ చేరాక నాకు బాయ్ ఫ్రెండ్ దొరికితే ఎదురు ప్రశ్న అడిగింది. అంతసేపటిలో మొదటిసారిగా అతను మాటలు మర్చిపోయినట్టుగా తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. ఆమె నవ్వింది. కంగారు పడకండి, నాకు అంత టైం అస్సలు లేదు. అవును, మీకుందా గర్ల్ ఫ్రెండ్ అడిగేశాక కానీ తాను హద్దు దాటిందని అర్థం కాలేదు. కోపం వచ్చి పొమ్మంటే ఎలా? టెన్షన్తో గోళ్లు కొరుక్కోపోయి ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. అతను నవ్వాడు. లేదు, అంత టైం లేదు నాకు. కానీ మన ఈ బేకరీ దగ్గరికి వచ్చేవాళ్ళందరూ లవ్ బర్డ్స్ ఎక్కువ. ఎందుకడిగా? తనకన్నా 4 ఏళ్లు చిన్నదైన అమ్మాయి జీవితం మీద ఆశతో హుషారుగా మాట్లాడుతుంటే ముచ్చటగా అనిపించింది అతనికి. ఏం లేదు, గర్ల్ ఫ్రెండ్ అంటే బోల్డెడు గిఫ్ట్లు కొనాలి, మాట్లాడితే ఐ లవ్ యూ చెప్పాలి, గారం చేయాలి. మిగిలిన అమ్మాయిలందరూ మాసిపోయిన మొహాలేసుకుని ఉంటారని, తనే అందగత్తే అని పొగుడుతూ ఉండాలి, పార్టీలకి తీసుకెళ్ళాలి, ఎప్పుడంటే అప్పుడు ఆమె ఎదురుగా ప్రత్యక్షమవ్వాలి. అప్పుడు 2 విషయాల మీద అది ప్రభావం చూపిస్తుంది. ఒకటి, ఫైనాన్స్ మీద. ఏమాత్రం తేడా వచ్చినా మాకు జీతాలు సరిగ్గా రావు. మొత్తం బాధ్యత అంతా నా మీద పడుతుంది. నా వల్ల కాదు నిర్మోహమాటంగా చెప్పేసి అతని మొహం చూసి లోపల నెత్తి నూరు కొట్టుకుంది తన ఓవర్ యాక్షన్కి. 2 నిమిషాలు సూది కింద పడినా వినిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది. అప్పుడు నవ్వాడతను, పియానో మెట్లని వరుసగా పలికించినట్టు. నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతావని నీకెవరైనా చెప్పారా అడిగాడు.
అమ్మమ్మ వాగుడికాయ అంటుంది. మొహం ముడుచుకుని చెప్పింది. సరిగ్గా చెప్పారు అన్నాడు ఇంకా నవ్వుతూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే నాకు అసిస్టెంట్ బాగా అవసరం. ఆ తలుపు దాటి ఎవరొచ్చినా తీసుకుందామని అనుకున్నాను. ఐఎమ్ లక్కీ నువ్వొచ్చావు. అలహ్య, రేపటి నుంచి జాయిన్ అవ్వు. ఉదయం 8 కల్లా ఇక్కడ ఉండాలి. రాత్రి 10కి ఇక్కడ లాస్ట్ బస్. నువ్వు 9కి వెళ్ళిపోవచ్చు. చకచకా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమె గుండె దడదడ అప్పుడే ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన స్టీమ్ ఇంజిన్ ట్రైన్లా మెల్లగా కొట్టుకోవడం మొదలుపెట్టి వేగం పుంజుకుంది. నాకు జాబ్ వచ్చిందా అయితే? కీచుగా అరుస్తూ అడిగింది. అలా చెప్పాననే అనుకుంటున్నాను. మొదటి 3 నెలలు ట్రైనింగ్ పీరియడ్. ఆ తర్వాత పర్క్స్ అవి మాట్లాడుకుందాం అంటూ శాలరీ చెప్పాడు. నిజంగానా? మరింత కీచుగా అరిచింది. అతను ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లేచి నిలబడి ఆమెని పరీక్షగా చూశాడు. 22 ఏళ్ల వయసులో జీవితపు బరువు మోస్తూ బ్రతుకు పోరాటం చేయడానికి ఒంటరిగా బయటికి వచ్చిన ఆడపిల్ల తల్లిదండ్రుల మాట ఎత్తకపోవడం, అమ్మమ్మని తరచూ తలుచుకోవడం అతనికి చూచాయగా విషయం చెప్పింది. రేపు షార్ప్ 8 కల్లా ఇక్కడుండాలి. ఈ రోజుకి నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. ఇట్స్ ఓకే బాస్. ఈ రోజు మధ్యాహ్నం దాకా ఉండి హెల్ప్ చేస్తాను. ఈ రోజు పే చేయొద్దులే, ఫ్రెండ్లీ హెల్ప్ అంది నవ్వుతూ. వెల్కమ్ టు డెలిషియస్ బైట్ అన్నాడు చేతిని ముందుకు చాచి. ఆమె అతని చేతిని అందుకోవడానికి తన చేతిని ముందుకు చాచింది. నీహార్ క్లయింట్తో మీటింగ్ పూర్తి చేసి తన తర్వాత డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 12 గంటలకి స్టాఫ్ మీటింగ్ ఉంది. కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలని తన పర్సనల్ సెక్రటరీ నభ సజెస్ట్ చేసింది. దాని గురించే మీటింగ్. అలానే టూరిస్ట్ ప్యాకేజెస్ ఎలా రన్ అవుతున్నాయో చూడాలి. ఎక్స్ప్లోర్ యువర్ డ్రీమ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తాను స్టార్ట్ చేసిన ఏడాదికి నభ తన టీంలో చేరింది. ఎక్సలెంట్ అసిస్టెంట్ తను. ఇంచుమించుగా ఆమె చేరిన ఈ 6 నెలల్లోనూ అసిస్టెంట్గా కన్నా ఎక్కువ పార్ట్నర్ అయిందేమో డబ్బుల గురించి పక్కన పెడితే. వెంకీ కార్ డ్రైవ్ చేస్తుంటే వెనక సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ అనుకున్నాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్తో మీటింగ్ ఉంది సాయంత్రం. వచ్చే నెల ఆడిట్ జరుగుతుంది. రికార్డ్స్ అన్నీ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారో లేదో చూడాలి. దొంగ రికార్డులు మెయింటైన్ చేయడం అస్సలు నచ్చదు తనకి. ఇప్పటికీ 5 బ్రాంచెస్ ఓపెన్ చేశాడు తను. మార్కెటింగ్ టీంతో నిన్న మీటింగ్ పూర్తయింది. కొన్ని కొత్త యాడ్స్ ప్లాన్ చేశారు. ఆ బాధ్యతని నభ మీద వదిలేశాడు అతను. అలా పని చేస్తూ ఆలోచనల్లో ఉండగానే ఆఫీస్కి చేరుకున్నాడు. అది సీతమ్మధారలో 3 స్టోరీడ్ బిల్డింగ్. పైన పెంట్ హౌస్లో అతను ఉంటాడు. తన మ్యాన్షన్ నుంచి రోజు ట్రావెల్ చేయడం కన్నా ఆఫీస్ పైన ఉండడమే బెటర్ అనిపిస్తుంది అతనికి. తిరగడం తప్పుతుంది. అప్పుడప్పుడు బీచ్ వ్యూ విల్లా తీసుకోవాలని అనిపిస్తుంది తన అన్న కిరీటిలాగా. కానీ రోజు చూసేదానికి విలువుండదు అని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు. తన అన్నదమ్ములు కిరీటి అర్ణవుల గురించి ఆలోచిస్తూనే ఆఫీస్ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాడు. వాళ్ల పెళ్లిళ్ళై 2 ఏళ్లు పూర్తి కావస్తోంది అనుకుంటూ మెట్ల వైపు నడిచాడు అతను. లిఫ్ట్ వాడడు అతను. అప్పటికే హడావుడి మొదలైంది ఆఫీస్లో. తన ఛాంబర్కి వెళ్లేసరికి నభ అతని షుగర్లెస్ బ్లాక్ కాఫీ, వెజ్ శాండ్విచ్ రెడీ చేసి పెట్టింది. నీహార్ స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఎగ్ కూడా ముట్టుకోడు, ఇష్టపడడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటుంది నభ అతని ఫుడ్ విషయంలో. గుడ్ మార్నింగ్ డార్లింగ్ అన్నాడు లోపలికి వస్తూనే. గుడ్ మార్నింగ్ బాస్ నవ్వుతూ గ్రీట్ చేసింది తన రేకిష్లీ హ్యాండ్సమ్ బాస్ని. ఆమెకి చాలా నచ్చే విషయం ఏంటంటే అతనికి గర్ల్ ఫ్రెండ్స్, బ్రేకప్స్, బొకేలు పంపడం లాంటివి లేవు. స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్. ఈరోజు స్టాఫ్ మీటింగ్లో డిస్కస్ చేయవలసిన పాయింట్స్ని ఒకసారి నాకు పంపు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ అన్నాడు. ఆల్రెడీ పంపేశాను తన ప్లేస్లో కూర్చునే చెప్పింది. ఆమె మీటింగ్ హాల్ అరేంజ్మెంట్స్ చెక్ చేసుకుంటోంది. అప్పుడు మోగింది నీహార్ ఫోన్. పర్సనల్ ఫోన్ అది. ముందు విసుగ్గా చూశాడు. లిఫ్ట్ చేయకూడదనుకున్నాడు. అంతలోనే తన అన్న కిరీటి భార్య నర్మద ప్రెగ్నెంట్ అని గుర్తొచ్చింది. చిన్నగా విజిల్ వేస్తూ డిస్ప్లే చూడకుండానే హుషారుగా ఆన్సర్ చేశాడు. అటు నుంచి మాట్లాడిన కంఠం వినగానే అతని పెదాలు కోపంతో బిగుసుకున్నాయి. విసురుగా లేచి నిలబడ్డాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు పళ్ళు బిగించి అన్నాడు. సీరియస్గా పనిలో మునిగిపోయిన నభ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అసలు
నీహార్‌కి తను అక్కడ ఉన్నట్టు కూడా గుర్తు లేదని అర్థమై ఆమె మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. వెళ్ళే ముందు బయట టీఎన్‌డి అంటే డు నాట్ డిస్టర్బ్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోలేదు. ఆమె బయట తనకి ఉన్న మరొక క్యాబిన్‌లో కూర్చొని వర్క్ మొదలుపెట్టింది. అది కూడా గమనించలేదతను. అసలు ఏం కావాలి మీకు? అరిచాడు నిస్సహాయంగా అతను. అటు నుంచి సమాధానం వినగానే నీరసంగా కుర్చీలో కూర్చుండిపోయాడు. అతను ఏం విన్నాడు? ఎందుకతనిలో అంత నిస్సహాయత? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్‌ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలండి.